ఆ వివరాలు సంపాదించడానికి వేరే మార్గాలున్నా నీ ద్వారా సాధించాలనుకోవడానికి కారణం నువ్వే మహాలక్ష్మి. ఎంతో సాహసంగా నా కోసం నువ్వు వాళ్ళకి భయపడకుండా దగ్గరికెళ్ళావు. కాబట్టి నిన్ను పంపిస్తేనే వాడి ఆట కట్టించొచ్చన్న ఆలోచనతోనే నిన్ను పంపించడానికి ఒప్పుకున్నాను. నీ సెంటిమెంట్తో నన్ను చంపుతున్నావు. సామ్రాట్, వీడు మరీ మొండిగా తయారవుతున్నాడు. వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి. మహాలక్ష్మి, చాలా పెద్ద సాహసం చేశావు. గుండె ధైర్యంతో పెద్ద నిర్ణయం తీసుకున్నావు. నువ్వు చేసే సాహసానికి నాకు నోటు మాట రావడం లేదు. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా మహాలక్ష్మి? కష్టకాలంలో ఎవరో ఒకరు ముందడుగు వేయకపోతే ఎలా శాలిని? సామ్రాట్ వల్ల నీ జీవితం నాశనమైపోయింది. అతని కుటుంబం వల్ల అమ్మ ఇబ్బందులు పడుతోంది. మనల్ని తన సొంత బిడ్డల్లా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుందమ్మా. మన కోసం ఎన్నో త్యాగాలు చేసింది, ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఇలాంటి గొప్ప మనిషి మన తల్లవడం మన అదృష్టం. ఇలాంటి అమ్మ రుణం తీర్చుకోవడం కోసం మనం ఎన్ని కష్టాలు పడ్డా తప్పులేదు. మీ అమ్మో మా అమ్మో ఇలా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటామా చెప్పు? కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రాణంగా ప్రేమిస్తున్న ఈ అమ్మ కోసం ఏం చేసినా తప్పులేదు శాలిని. మన ప్రాణాలిచ్చినా తక్కువే. అవును. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రేమ వలకబోస్తున్నారే! ఇద్దరు కలిసి మా అమ్మ కోసం ఎంతకైనా తెగిస్తారా? ప్రాణాలు ఇచ్చేస్తారా? ఏంటి ఇదంతా ప్రేమే? అక్క, ఎచ్చి నోర్మై! అసలు మా అమ్మకి కష్టాలన్నీ నీ వల్లే కదే. నువ్వొచ్చాకనే మా ఇంటికి దరిద్రం పట్టింది, మా అమ్మకి గ్రహణం పట్టింది. మహారాణిలాగా దర్జాగా బతికే మా అమ్మకు అడవులు పట్టుకుని తిరగాల్సిన అవస్థ పట్టింది. చేసింది చాలదన్నట్టు ఈ అమాయకురాల్ని కూడా రెచ్చగొట్టి బలిపశువుని చేయాలని చూస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావక్క? నిజమే మాట్లాడుతున్నాను. నేను మహాలక్ష్మిని అక్కడికి వెళ్ళొద్దనే చెప్తున్నాను. తన లైఫ్ రిస్క్ లో పడుతుందని హెచ్చరిస్తున్నాను. అన్ని పై పై మాటలు నేను అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా? ఈ పిచ్చి పిల్ల అక్కడికి వెళ్ళాలి, ఆ దుర్మార్గుడి చేతిలో దీని జీవితం కూడా బలైపోవాలి. అప్పుడే కదా మీకందరికీ ఆనందం. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నీ మాటలకి తను చూడు ఎంత బాధపడుతుందో. తనేంటి, తనున్న పరిస్థితి ఏంటి? తన మీద సానుభూతి చూపించాల్సింది పోయి ఇలా నిష్ఠూరంగా మాట్లాడటం కరెక్టేనా అక్క? ఏంటే నోరులేస్తోంది? మా ఇంటి నీళ్లు నీకు కూడా బాగానే వంట పట్టినట్టున్నాయి. నిన్నగాక మొన్న ఇంట్లోకి ఎంటర్ అయిన పిల్ల పిచ్చుకవి నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావా? నిన్నేమన్నానక్క? ఏచి ఆపో! అక్క అక్క అని ఏంటా పిలుపు? నేనేదో నీకు సొంత అక్క అయినట్టు. ఇలాంటి దొంగ ప్రేమలు, దొంగ పిలుపులంటే నాకు అసహ్యం. అసలు మిమ్మల్ని కాదే, మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా ఆ మహాతల్లిని అనాలి. భార్గవి, ఏంటమ్మా మాటలు? చిన్నపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది? వీళ్ళు చిన్నపిల్లలేంటి నాన్న? తప్పు. నువ్వు అలా మాట్లాడకూడదు. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం గొప్ప అనుకుంటున్నామా? మహాలక్ష్మి వయసులో చిన్నదైనా
మీ అమ్మని కాపాడడం కోసం పెద్ద రిస్క్ చేస్తోంది. చేతనైతే ప్రోత్సహించాలి, కుదరకపోతే సైలెంట్ గా ఉండాలి. అంతేకాని ఇలా కించపరుస్తూ మాట్లాడడం చాలా తప్పు. నాన్న నీకు అర్థం కావట్లేదు. నేను అందరినీ బాగానే అర్థం చేసుకోగలను. పరిస్థితుల్ని అర్థం చేసుకోవాల్సింది నువ్వే. నానా మాట్లాడకో, పోట్లాడించాలు, వెళ్ళు. ఏమీ అనుకోకండమ్మా, మొదటి నుంచి తన పద్ధతింతే. తెలుసు కాబట్టి మేము అడ్జస్ట్ అయిపోతుంటాం. కొత్త కాబట్టి మీరు హర్ట్ అయి ఉంటారు. అమ్మా మహాలక్ష్మి, నిన్నక్కడికి పంపించడం రోజీకే కాదు, ఇంట్లో మాకెవరికీ ఇష్టం లేదు. నీ పట్టుదల కాదనలేకే పంపిస్తున్నాం. జాగ్రత్తమ్మా. అలాగేనండి. శాలిని, అమ్మాయికి భోజనం పెట్టమ్మా. రా మహాలక్ష్మి. అమ్మా, వెళ్ళొస్తాను. ఎప్పుడు అలర్ట్గా ఉండు మహాలక్ష్మి. అదిగో అలా చూడు, ఆ షాప్లో అతను మన మనిషే. ఇదిగో ఇక్కడ దగ్గరున్నాడు చూడు, అతను మన మనిషే. సామ్రాట్తో మాట్లాడుతున్నంతసేపు కత్తెప్పుడు దగ్గరగా పెట్టుకో. GPS 24/7 ఆన్లోనే ఉండాలి. మాలో ఎవరో ఒకరు నీకు 2 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉంటాం. ఏ నిమిషంలో ఏ అవసరం వచ్చినా మమ్మల్ని కాంటాక్ట్ చేయి. ఇంత సెక్యూరిటీ ఉంది, అన్నింటికి మించి నువ్వున్నావు. ఇంకే ఆలోచన చేయకుండా ధైర్యంగా వాడి దగ్గర మనకు కావలసిన వివరాలు సంపాదిస్తానమ్మా. మళ్ళీ చెప్తున్నాను మహాలక్ష్మి, నాకు ఆ వివరాల కన్నా నువ్వే ఇంపార్టెంట్. నీకు నేనున్నాను. వెళ్ళు. లోకి, గోవింద్, మేడం, బయట నుంచి ప్రతి నిమిషం మహాలక్ష్మిని కనిపెట్టుకుని ఉండడం మంచిది. ఏ మనిషికైనా అసాధ్యం కాదు కాబట్టి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా అది? మేడం, అది చాలా రిస్క్ అయింది. ఎంత రిస్క్ అయినా సరే ఇదే కరెక్ట్. ఇలాగే చెయ్యాలి, చేస్తున్నా. అమ్మా, రేయ్, మనం వేసే ప్రతి అడుగు ఆ సామ్రాట్ విజయాల పతనానికి నాంది పలకాలి. ఆ కుటుంబానికి అంతిమయాత్ర కావాలి. పద. ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఎనీ ప్రాబ్లం? మీరంతా ఉండగా నాకేం సమస్యలుంటాయి గ్రాండ్పా? నేను ఆలోచిస్తుంది మహాలక్ష్మి గురించి. మహాలక్ష్మి గురించి ప్రస్తుతం మనం ఆలోచించి కూడా చేయగలిగింది ఏమీ లేదమ్మా.
మీ గ్రానీ ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది కదా. అమ్మ తీసుకున్న డెసిషన్ గురించి పక్కన పెట్టండి. అమ్మ కోసం మహాలక్ష్మి తీసుకుంటున్న రిస్క్ గురించి ఆలోచిస్తుంటే మతిపోతుంది. నిజమే అశ్విని, వయసు చిన్నదైనా మహాలక్ష్మి చేసిన సాహసం చాలా గొప్పది. ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని తెలిసి కూడా పులిబోన్లోకి అడుగుపెట్టింది. అలాంటి ధైర్యం అందరికీ ఉండదు. అది ధైర్యం కాదు నాన్న, మూర్ఖత్వం. ఏం మాట్లాడుతున్నావు భార్గవి? అవునన్నా, మహాలక్ష్మిది ముమ్మాటికి మూర్ఖత్వమే. ఎంత పల్లెటూరి మూర్ఖత్వం కాకపోతే పోయి పోయి ఆ సైకో సామ్రాట్ గడితో పెట్టుకుంటుంది. 25 మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసినవాడు వెతుక్కుంటూ దగ్గరకు వెళ్లిన ఈ పిల్లని మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? కాపాడ్డానికి మీ అమ్మ ఉంది కదమ్మా. ఏంటి ఆవిడ కాపాడేది? 24 గంటలు ఆవిడ ఆ పిల్లకు తోడుగా కనిపెట్టుకుని ఉండలేదు కదా. అయినా మీ పిచ్చిగాని శాలినిని కాపాడలేకపోయిన అమ్మ మహాలక్ష్మిని మాత్రం కాపాడగలదని ఎలా అనుకుంటున్నారు నాన్న? నీ వాదన కరెక్ట్ కాదు భార్గవి. శాలిని అమ్మ మాటను కాదని సామ్రాట్ని గుడ్డిగా నమ్మి వాడి చేతిలో మోసపోయింది. వాడు మోసగాడని ఆలస్యంగా తెలుసుకుంది. మహాలక్ష్మికి ఆ సామ్రాట్ గాడి గురించి పూర్తిగా తెలుసు. వాడికి ఎంత దగ్గరగా వెళ్లాలో, ఎంత దూరంగా ఉండాలో తెలుసుకున్నాక రిస్క్ అనేది మాక్సిమం తగ్గిపోతుంది. తనకేమైనా అనుకోని ఆపదొస్తే కాపాడ్డానికి ఎలాగో మీ అమ్ముంది కదమ్మా. అవునమ్మా, బావున్నాడు. గోవింద్ గారు కూడా ఉన్నారు. మీరెన్నైనా చెప్పండి నాన్న, ఉరుమురమడానికి పిడుగు పట్టానికి సెకండ్ కూడా టైం పట్టదు. చిన్నతనంలోనే తల్లిని తండ్రిని దూరం చేసుకున్న దురదృష్ట జాతకురాలు తన దురదృష్టాన్ని పక్కనున్న వాళ్ళందరికీ కూడా అంటిస్తుంది. భార్గవి, తప్పమ్మా. మహాలక్ష్మి గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సానుభూతి చూపించాల్సిన మనిషిపై ఇలా విరుచుకుపడ్డం పద్ధతి కాదమ్మా. అమ్మని కాపాడడం కోసం మహాలక్ష్మి తన ప్రాణాన్ని పనంగా పెట్టిందమ్మా. మనమెవ్వరం చేయలేని పని తను చేస్తుందమ్మా. అవును, కుదిరితే అభినందించాలి, లేదంటే కామ్గా ఉండాలి. అంతేకాని ఇలా నెగిటివ్గా మాట్లాడడం వల్ల అందరూ నిన్నే తప్పుగా అనుకుంటారు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. మీ అమ్మని మరోసారి బాధ పెట్టకు. ఏంటండి ఇది? డైరెక్ట్ గా ఇంటి దగ్గరకు వచ్చేస్తారా? ఏ రాకూడదా? పెళ్లి కాని ఆడపిల్లలున్న ఇల్లు, సమయ సందర్భం లేకుండా కుర్రాళ్ళు వచ్చి నిలబడుతుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు చూడకపోతే పర్లేదా? పళ్ళు రాలిపోతాయి. తెలిసిన డెంటిస్టులు చాలా మంది ఉన్నారు. రాలిన పళ్ళును అతికించేస్తారు. అమ్మాయితో ఇలా తిట్లు తినడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గుపడుతూ కూర్చుంటే పనులెలా అవుతాయి? నోరు మూసుకొని వెళ్ళవయ్యా. మా ఫ్రెండ్ అసలే ఫైర్ బ్రాండ్. నిన్ను చూసిందంటే చూపులతోనే కాల్ చేస్తుంది. నేను మా ఇంటి ముందు నిలబడ్డానని చెప్తానా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మీ ఇంటి గుమ్మం రోడ్డు అవతలుంది. రోడ్డు దాటొస్తేనే మా గుమ్మం. మీరు ఏ గుమ్మం ముందు నిలబడున్నారో కళ్ళున్న ప్రతి వాళ్ళు కనిపెట్టగలరు. మాటలాపి ముందు బయలుదేరండి మాస్టారు. తెలివైన దానివే. ఈ మాత్రం తెలివి కూడా లేకపోతే మీ అబ్బాయిలు మమ్మల్ని బతకనిస్తారా? అవును, నిన్న మొన్న చూశాను ఇంటికి తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళారు? ప్రతిరోజు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నావన్నమాట. నేను గమనిస్తున్నానన్న విషయం నీకు తెలీదా? నీలాంటి అందమైన అమ్మాయిల్ని చూడకుండా ఎవరుంటారు చెప్పు? బిస్కెట్లు బాగానే వేస్తున్నావు. నీకిష్టమైతే గనక చాక్లెట్లు కూడా ఇస్తాను. మీరు చాలా సరదా మనిషి.
థ్యాంక్ యూ. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషపడేలా చేయాలి. అదే నా ఫిలాసఫీ. మీది చాలా మంచి మనసు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. మీరు మాత్రం తక్కువ ఏంటి? మీరు చేసుకోబోయే అబ్బాయి కూడా చాలా అదృష్టవంతుడు. థ్యాంక్ యూ. మహేశ్వరి! అమ్మో, మా ఫైర్ బ్రాండ్ పిలుస్తున్నట్టుంది. క్లాస్ కి టైం అవుతుంది, వెళ్తాను. హే మహేశ్వరి, మహేశ్వరి! ఛ! విజయ, చెప్పండి. నీ బిజీలో నువ్వు ఉండటమేనా? కొడుకు గురించి పట్టించుకోవటం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏం తక్కువైంది వాడికి? వాడి క్లాస్మేట్స్ అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. కొంతమందికి పిల్లలు కూడా పుట్టేశారు. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి? వాడికింతవరకు ఉద్యోగం చెయ్యాలన్న ధ్యాస లేదు. పోనీ బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలన్న ఆలోచన కూడా కలగలేదు. బలాదూర్గా తిరిగేవాడికి పెళ్లి చేస్తే రేపు ఇంటికొచ్చే కోడలు తిడుతుంది మనిద్దరిని. ఏదో చిన్నపిల్లాడు, గారాభంగా పెంచాం. బాధ్యతలు అప్పగిస్తేనే కదా వాడికి తెలిసేది. మంచి రోజు చూసి వాడిని కూడా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి దించేస్తాను. ఈ లోపు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తే కాస్త బాధ్యత తెలిసి వస్తుంది, కుదురుగా ఉంటాడు. కన్న తల్లిని వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన నాకుండదా? వాడి లైఫ్ సెటిల్ అయితే చూడాలన్న ఆశ నాకుండదా? ముందు ఈ రోజీ ప్రాబ్లం క్లియర్ చేసుకోకుండా పెళ్లి పనులు పెట్టుకుంటే ఎలా? రోజీని జైలుకు పంపించటం నా ఫస్ట్ ప్రయారిటీ. మన ఇంట్లో ఏ శుభకార్యమైనా ఆ తర్వాతే. సరే విజయ, అలాగే చేద్దాం. ఎప్పుడూ లేంది ఏంట్రా ఈ వేషాలు? ఆ ఏలలేంటి, డాన్సులేంటి? దారిలో కోతేమైనా కరిచిందా? ఏంట్రా అడుగుతుంటే ఏం మాట్లాడవు? ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే బాధపడకు నా నాన్న ఓదారుస్తారు. ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు. సంతోషంగా ఉంటే ఎందుకు సంతోషంగా ఉన్నావని అడుగుతారా? నా దగ్గర పనికి మళ్ళీ లాజిక్లు మాట్లాడవంటే పళ్ళు రాలగొడతాను. అయినా నీ వరుస చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. మళ్ళీ పనికి మాలిన పనులేమైనా మొదలు పెడుతున్నావా? ఏంటమ్మా నీ మాటలు? తెలిసి తెలిసి నేనెందుకు తప్పులు చేస్తాను? ఇంతకు ముందు నువ్వు చేసిన తప్పులన్నీ తెలిసే చేసావు కదరా. అందరి తల్లిదండ్రుల్లాగా నువ్వు కూడా అమాయకుడివి అనుకున్నావు. నీ దరిద్రాలన్నీ మా దృష్టికొచ్చేటప్పటికి 2 ఏళ్లు పట్టింది. నువ్వు చేసిన తప్పుల నుంచి నిన్ను బయటపడేయడానికి మాకు 4 ఏళ్లు పట్టింది. మొత్తంగా నీ లైఫ్లో 6 ఏళ్లు వృధా. నిన్ను చూస్తుంటే ఉత్త చేతులతో వెళ్ళాలనిపించట్లేదు. అయితే చేతులు 2 తీసేయమంటావా? మొండి చేతులతో ఇంటికెళ్దు గాని.